నమస్తే అండి. నా పేరు శివకోటి రెడ్డి. నిన్న ప్రెస్ మీట్లో మాజీ ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు తన అవినీతిని బయట పెట్టండి అని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది. ఆయన ఏ అవినీతి చేయలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ సింపుల్ లెక్క ప్రకారమే మనం చూసుకుందాం. గతంలో మద్యం పాలసీ గవర్నమెంట్ ద్వారా జరిగింది. గవర్నమెంట్ షాపుల్లోనే కొనాలి, చేయాలి, చెందాలి. కానీ ఇక్కడ గవర్నమెంట్ షాపులు ఎప్పుడు మూతేసే ఉంటాయి, లేదా ఈ ప్రజలకు కావాల్సిన సరుకు దొరకకుండా వన్ అండ్ ఓన్లీ షాపు గ్రీన్ పార్క్ అండ్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్లోనే ఈ మద్యం మాఫియా అనేది ఊడల మరిలాగా 5 సంవత్సరాలు నియోజకవర్గాన్ని ఎలా ఏలింది అనేది నేను చెప్తా. జస్ట్ మన నియోజకవర్గంలో మా గ్రామంలో తీసుకుంటేనే 2000 ఓటర్లు ఉన్న గ్రామంలో రోజు వచ్చేసరికి 200 బాటిల్స్, అంటే క్వార్టర్ బాటిల్ అండి. క్వార్టర్ బాటిల్కి వచ్చేసరికి వాళ్ళు 50 రూపాయలు పెట్టుకుంటే 50 రూపాయలు వచ్చేసరికి ఈ యాక్చువల్గా ఈ బెల్ట్ షాపుల గురించి మనకు వద్దు. బెల్ట్ షాపుల గురించి నేను మాట్లాడట్లా. విషయం ఏంటంటే రామకృష్ణారెడ్డి గారికి పోయిన సొమ్ము గురించి నేను మాట్లాడుతున్నా. రోజుకు వచ్చేసరికి మా జస్ట్ గన్నవరం గ్రామంలోనే 200 ఇంటూ 50 రూపాయలు. అదేవిధంగా 2,50,000 జనాభా ఉన్న మన నియోజకవర్గంలో రోజుకి 25,000 బాటిల్స్ ఇంటూ 50 రూపాయలు ఎంత అయింది? రోజుకు వచ్చేసరికి 12,50,000 రూపాయలు వీళ్ళకి చేరింది డైలీ. ఇది వచ్చేసరికి మంత్లీ లెక్కేయండి, మీరే లెక్కేసుకోండి, 3,75,00,000. సంవత్సరానికి 45 కోట్లు. అదే 5 సంవత్సరాలకి 225 కోట్లు. ఏండి చెప్పాను కదా, దీనికి ఏ లెక్కలు కావాలి? ఇది బహిరంగ రహస్యం. విన్నారు కదా, వేరే ఉద్దేశంతో నేను మాట్లాడటం లేదండి. మీ అంతటా మీరే చెప్పారు నేను అవినీతి చేయలేదు. అవినీతి చేసిన అది ఏదన్నా ఉంటే మీరు చెప్పండి. నేను అవినీతి చేసిన సొమ్ము 20 పైసలు నాకు ఇచ్చి మిగతాయి మీరు తీసుకోండి అని చెప్పారు కదా. ఆ లెక్క ప్రకారమే నేను చూస్తున్నాను. 225 కోట్లు ఓన్లీ జస్ట్ కమిషన్ ద్వారా. జస్ట్ కమిషన్ ద్వారా గ్రీన్ పార్క్ అండ్ రెస్టారెంట్కి చేరిన సొమ్ము 5 సంవత్సరాలలో. ఇంకా మళ్ళీ కల్తీ మద్యం గురించి రోజుకు 2 సార్లు తిరిగే తెలంగాణ మద్యం గురించి రోజుకు 2 సార్లు ట్రిప్పులు వేస్తుంది. అక్కడ చెక్ పోస్ట్లో కూడా సైరన్ పడితే చెక్ పోస్ట్ ఆటోమేటిక్ ఓపెన్ అవుద్ది. అది తెలుసు కదా మీకు, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు కదా. జస్ట్ ఒక క్వార్టర్ బాటిల్ తెచ్చుకోవాలని అనుకున్నా కూడా అక్కడ పగిలిపోతాయి. ఎందుకంటే వీళ్ళు ఈ పోలీసులు పనిచేసింది కూడా ఈయనకు వచ్చే సొమ్ము కోసం. నేను స్పిరిట్ కలిపిన దొంగ మద్యం, అదేవిధంగా తెలంగాణ మద్యం, వీటి గురించి నేను లెక్కలు చెప్పట్లేదు. దాన్ని ముందు వివరిస్తా. ఆయన చెప్పారు కదా 500 కోట్ల రూపాయల అవినీతి గురించి నాకు లెక్కలతో సహా చెప్పండి అని. జస్ట్ శాంపిల్ మాత్రమే ఇది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే అండి, మిమ్మల్ని నమ్మి 2016లోనో 17లోనో చెన్నాయిపాలెంకి కొంతమంది వైసీపీ కార్యకర్తలు అనబడే అమాయకులు, నా దృష్టిలో అయితే, వాళ్ళు మీ అంట పరుగులు ఎత్తుకుంటూ వచ్చి ఆ చెన్నాయిపాలెంలో ఉన్న పొలాలను ధ్వంసం చేయటం జరిగింది. అది ఎవరి భూమి? మీ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి భూమి. ఓకే, నేను కాదంటలేదు. అప్పుడు మీకు అధికారం లేదు, కేసులు పాలయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చారు. ఈ టైంలో 2019 నుండి 2024 వరకు 5 సంవత్సరాల కాలంలో మీకు ఆ కేసు కొట్టేయించడం సాధ్యపడలేదా? జస్ట్ దొమ్మి కేసు అండి అది. జస్ట్ జడ్జి గారి ముందు నిలబడితే అందరూ వచ్చి నిలబడితే జనాలు వస్తే మీరు రారు, మీరు వచ్చే టయానికి జనాలను ఆపుతారు. ఈ లోపల కొంతమంది ఆ కేసులో ఉన్న వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. ఇంతవరకు వాళ్ళకి వాయిదాకు 1 రూపాయి ఇచ్చారా? ఏ రోజైనా? మీ భూముల కోసం, మీ ఆస్తుల కోసం పాపం ప్రాణాలొట్టి పోరాడారు. ఆ రోజున ఏమైనా మేలు చేశారా వాళ్ళకి? చెప్పండిలే. మీరు చేసిన అకృత్యాలకి బలైన ఆత్మకూరు దళిత ఫ్యామిలీస్కి బ్రహ్మారెడ్డి గారు ఈ విధంగా
ఎలా చేశారు అనేది ఈ చెన్నైపాలెంలో కేసులో ఉన్న ప్రతి ఒక్కరూ గమనించుకోగలరు. బ్రహ్మారెడ్డి గారు ఏం వాడుకోలేదు. మీరు పెట్టిన హింసకి వాళ్ళు 5 సంవత్సరాల పాటు నిరాశ్రయులై ఉండడం వల్ల ఆశ్రయం కల్పించి తెలుగుదేశం పార్టీ ఈరోజు మీరు అంటున్నారు మన నియోజకవర్గం నుంచి చాలా మంది వలసలు వెళ్ళిపోయారు, భయపడతారు, దొంగ కేసులు పెట్టారు. ఇది నిజమా? మీ వైసీపీ కార్యవర్గాన్ని కానీ మీ వైసీపీ కార్యకర్తలను కానీ సామాన్యులు కానీ కదిలిచ్చి అడగండి. ఎక్కడికి పోలే. ఓకే, పోతే ఎక్కడున్నారు? మీరేమన్నా వాళ్ళని చూస్తున్నారా? ఏ రూపాయన్నా అందిస్తున్నారా? దయచేసి అర్థం చేసుకోండి. ఇకనైనా వాళ్ళ ద్వారా సంపాదించి పోగు చేసిన సొమ్మును కనీసం మీ కార్యకర్తలన్నా ఖర్చు పెట్టే విధంగా చూడండి. నమస్కారం. 2004 నుండి మీ ఫాలోవర్గా చెప్తున్నాను. ఒక్క నిజమైతే మీకే మానవత్వం ఉంటే మీ ద్వారా అమ్మబడిన ఈ విషపరమైన మద్యాన్ని తాగిన చాలా కుటుంబాలు మనుషులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా కిడ్నీలు, ఊపిరితిత్తులు పోవడం జరిగింది. ఆ చనిపోయిన కుటుంబాలకేమో ఓదార్పు యాత్ర ద్వారా మరియు ఈ కిడ్నీలు ఊపిరితిత్తులు పోయిన వాళ్ళకేమో సానుభూతి ద్వారా ఏదైనా ఈ డబ్బు ద్వారా ఆర్థిక సహాయం చేస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.